హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? అండ్ మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ మా. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా, లవ్ యూ ఆల్. సరే, ఇక్కడ ప్రీవియస్ నిన్న మొన్న వీడియోస్లో నేను ఏదైతే చెప్పానో అవి యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ లైఫ్లో జరిగినట్టుగా ఫీడ్బ్యాక్స్ నాకు వచ్చినాయి. ఒక్కసారి వాళ్ళ వాయిస్లోనే వినిందాం. హాయ్ వానమ్మ, బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా తల్లి? నువ్వు బాగుండాలని ఆ దేవుడిని మరీ కోరుకుంటాను తల్లి, ప్రార్థన చేస్తాను తల్లి. నువ్వు, మీ పిల్లలు, మీ ఇంటాయని, మీ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని, ఆ దేవుడు ఆశీస్సులతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తాను తల్లి. అసలు ఎలా చెప్తున్నావు అమ్మా రీడింగ్? ఎలా చెప్తున్నావు తల్లి? ఈరోజు రీడింగ్లోనే చెప్పిందంతా మా విషయంలో జరిగింది తల్లి. మేము తిరుపతి వెళ్ళాము, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము, శివుడి గుడికి వెళ్ళాము, నరసింహస్వామి గుడికి వెళ్ళాము, నరసింహస్వామి గుడికి వెళ్ళాం తల్లి. ఇంకా చాలా గుళ్ళు తిరుగున్నాం. ఫస్ట్ మేము సుబ్రహ్మణ్య స్వామి కొండకి తిరుపతి వెళ్ళాం తల్లి. తిరుపతి నాడు ఏమమ్మా మీ జీవితంలో ఇతను నువ్వు ఏదన్నా అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు ఏంటి అని అనేసి. మేము ఎప్పుడో కొన్ని ఏళ్ళ కిందట వెళ్ళాము, అది కూడా రీడింగ్లో చెప్తున్నావు అంటే నిజంగా నువ్వు చాలా గ్రేట్ తల్లి. నీకు ఆ దేవుడు ఆశిస్సులు చాలా ఉన్నాయి తల్లి, చాలా ఉన్నాయి. అసలు ఇలాంటి ఎనర్జీస్ ఎవరికి రావాలన్నా కూడా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలి ఉండాలి. అది నువ్వు వానమ్మ, ఒక దేవత నువ్వు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది ఒక థ్యాంక్ యూ సో మచ్ తల్లి. నువ్వు చల్లగా ఉండాలి తల్లి, నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి. మొన్న మీరు తిరుపతికి వెళ్ళారు, తెలుసుకోవాలి కదా, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆమెనే కష్టపడకూడదు కదా. వాణి మేడం, నమస్తే వాణి మేడం. నేను నా పేరు నేను చెప్పిన అవసరం లేదు, మీకు నా వాయిస్ వినగానే నేనే అని అర్థమవుతుంది కదా. వాణి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియోలో మీరు ఎంత చక్కగా ఉన్నారంటే, నేను మిమ్మల్ని చూడలా కానీ చేతుల నిండా గాజులు వేసుకుని లక్ష్మీదేవిలాగా బంగారం రంగులో మెరిసిపోతున్నాయి మీ చేతులు. బంగారం రంగులో మెరిసిపోతున్న చేతులకి ఆ గాజులు వేసుకుని లక్ష్మీదేవిలాగా ఇలా చేతులు తిప్పుతూ మీరు రీడింగ్ చెప్తుంటే ఎంత జూమ్ చేసుకుని మీ ఫింగర్ మూమెంట్స్ని, మీ చేతులకున్న గాజుల్ని చాలా ఇష్టంగా చూసాను మేడం. అని రియల్గా లవ్ చేస్తున్నారు, తనని నమ్మొచ్చా లేదా అనే వీడియో చేశారు కదా. ఆ వీడియో అదే హెడింగ్ క్యాప్షన్ అది. ఆ వీడియోలో మీరు స్టార్టింగ్ చెప్పారు ఏంటంటే, మీ పర్సన్తో మీరు టీం వర్క్ చేశారు. ఈ టీం వర్క్లో మీ పర్సన్ మీతో కోపపై మీరు ఎంతవరకు మీ స్కిల్స్ని తను యూజ్ చేసుకోవాలో అంతా యూజ్ చేసుకుని తను ఎదగడానికి మీ స్కిల్స్ని వాడుకుని మిమ్మల్ని కూడా ట్రాప్ చేసి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు చూపిస్తూ మీ వర్క్తో, మీ డెడికేషన్తో తను ఎదిగారు అని చెప్పారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ అది నా లైఫ్లో జరిగిన విషయం మేడం. ఇంతవరకు మీరు ఇన్ని రీడింగ్స్ చెప్పారు కదా, అన్ని రీడింగ్స్లో వేట్లో నేను కొత్త టాపిక్ అది ఇంకెవరికైనా రెజినేట్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఆ వీడియో మొత్తం ఎంటైర్ వీడియో A to Z మీరు నా లైఫ్లో, నా గురించి, నా లైఫ్లో నేను ఎంత బాధపడ్డానో, ఎలా మోసపోయానో అంతా మీరు అలా కళ్ళకి కట్టినట్లు చూపించేశారు, చెప్పారు మేడం. యాక్చువల్గా వాయిస్ నేను మార్నింగ్ విన్నాను ఆ వీడియో, నాకు సరిగ్గా నెట్ కనెక్షన్ లేక. ఇట్స్ నథింగ్ మేడం, నేను బాధపడ్డాను అని కూడా కాదు, కానీ మీకు నేనెవరో తెలీదు, అవతలి పర్సన్ ఎవరో తెలీదు. మా మధ్య ఇట్లా టీం వర్క్ జరిగింది. ఆ టీం వర్క్లో నా స్కిల్ని, నా డెడికేషన్ని యూజ్ చేసుకుని ఆ పర్సన్ని ఎదుగుతూనే కాదు మేడం, తను ఎదుగుతూ యాక్చువల్గా మనకి సాయం చేసిన పర్సన్ని మనము తిరిగి ఏదైనా సాయం చేయాలనుకుంటాం, ఎందుకంటే ఆ డెడికేషన్ ఉంటుంది, వీళ్ళు మనకి ఇంత సాయం చేశారు కదా అని ఉంటుంది. కానీ ఆ పర్సన్ ఎదుగుతూ, నా వర్క్ డెడికేషన్ని యూజ్ చేసుకుంటూ, తన హయ్యర్ పోస్ట్లకి ఎదుగుతూ తన మీరు కూర్చోబెట్టి కళ్ళకు కట్టినట్లు ఈ సిచ్యుయేషన్ జరిగి నియర్ బై 12 to 13 years అయింది మేడం. అప్పటి సిచ్యుయేషన్ని, అప్పటికి మీరెవరు నేనెవరో ఎప్పుడో జరిగిన విషయము, కానీ నేను ఆ విషయం నేను మర్చిపోలే. ఎందుకంటే నేను అంత ఇష్టపడిన ప్రొఫెషన్ నుంచి నన్ను చాలా అవమానించి, బాధపెట్టి, చాలా చాలా మానసికంగా నన్ను హింసించేసి బయటికి పంపించేశారు మేడం. యాక్చువల్గా నేను ఈ మాటలు మీకు చెప్పడానికి ఇదివరకు అయితే నేను ఎంత ఏడ్చేస్తూ మీకు చెప్పేదాన్నేమో, కానీ విత్ గాడ్స్ గ్రేస్ భగవంతుడు వాణి మేడంని మా లైఫ్లోకి పంపించాడు. వాణి మేడం అనే మీరు మా గైడ్ అనుకోవాలో లేకపోతే ఇంకేమనుకోవాలో తెలీదు. యు ఆర్ అవర్ ఎంప్రెస్, సింప్లీ యు ఆర్ అవర్ ఎంప్రెస్, యు ఆర్ అవర్ గాడెస్.
భగవంతుడు ఎలా అయితే కష్టం ఎదురుగా కూర్చొని చెప్పుకుంటే మన బాధని ఎంతవరకు అర్థం చేసుకుని కదిలొచ్చి కన్నీళ్ళు తుడుస్తాడో తెలియదు. కానీ మీ మాటలతో మీరు నన్ను ఎంత ఎంత మార్చారంటే మేడం, ఇప్పుడు ఎంత మనసులో బాధ ఉంది, నాకు మనసులో మీకు చెప్తుంటే బాధ గుచ్చేస్తుంది మనసుని. కానీ మీతో ఈ మాటలు చెప్తున్నప్పుడు కళ్ళలోంచి కంటిలోంచి ఒక నీటి చుక్క కానీ మీకు తెలుస్తుందా, నా వాయిస్లో బాధ కానీ తెలుస్తుందా మేడం? తెలియట్లేదు. బికాజ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ వాణి మేడం ఈజ్ ఇన్ అవర్ లైఫ్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఐ వుడ్ లైక్ టు సే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఆఫ్ మూన్ డివైన్ టాలెంట్. మేడం, మీలాంటి ఒక గాడెస్ని ఫ్యామిలీ మెంబర్గా పొందినందుకు మీ ఫ్యామిలీ వాళ్ళంతా ఎంత అదృష్టవంతులు వాణి మేడం. అండ్ వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద లక్కీ పర్సన్ టు హ్యావ్ వాణి మేడం ఇన్ అవర్ లైఫ్. ఎంత బాధపడ్డాను మేడం. ఆ లేడీ మీరు వీడియోస్లో ఎలా చెప్పారో వీడియోలో ఎగ్జాక్ట్గా అలాగే విషం అంటే నాకు కూడా కొలీగ్ కదా ఆవిడ, విషం చిమ్మినట్టే మేడం. ఆవిడ ఎదురుగా మాట్లాడుతూ గుండె కోసి తీసిచ్చేస్తాను అన్నంత అభిమానంగా మాట్లాడుతూ తడి గుడ్డతో మన గొంతు కోసేస్తూ విషం చిమ్మేసే పర్సన్ ఆవిడ. అలాంటి పర్సన్ని ఎందుకంతగా నమ్మారు అంటే నాకు తెలియగలుగుతున్నాను మేడం. ఒక 12 ఏళ్ళు 14 ఏళ్ళు మనకి తెలిసిన పర్సన్ లోయల్గా డెడికేటెడ్గా చాలా ప్రేమగా లవబుల్గా ఉన్న పర్సన్ మీద కలగని నమ్మకము విషపూరితమైన మనస్తత్వంతో రకరకాల పాలిటిక్స్ ట్రిక్స్ ప్లే చేసే మనిషి మీద ఎలా కలుగుతుందో, మనసు వాళ్ళ మీదకి ఎలా మళ్ళుతుందో నాకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ ఈస్ గ్రేట్. మంచి చేశాడు భగవంతుడు నాకు. ఎందుకంటే అలాంటి ఒక మ్యానిపులేటివ్ పర్సన్ని నా లైఫ్లో నాకు తెలుసు అని చెప్పుకోవడానికి కూడా నేను ఇష్టపడను మేడం. అలాంటి పర్సన్ని భగవంతుడు నా లైఫ్లో నుంచి దూరం చేశాడు. అండ్ ఆ బాధ నాలో కొంచెం కూడా లేకుండా వాణి మేడంని నా లైఫ్లో పంపించాడు. మేడం, మీ రీడింగ్ వింటూ ఫిదా అయిపోతున్నాను అంటే ఆ మాట చాలా చిన్న మాట మేడం. ఎస్, ఎందుకంటే అద్భుతం వాణి మేడం, మీరు రియల్లీ యు ఆర్ వండర్ఫుల్, మార్వెలస్. ఇలాంటి పదాలు చాలా చిన్నవి. ఇంకేదన్నా కొత్త పదం ఉంటే బాగుండు వాణి మేడం గురించి, వాణి మేడం మీద అభిమానం గురించి నేను చెప్పుకోవడానికి. కానీ వాణి మేడం, యువర్ అవర్ గాడెస్, అవర్ ఇంప్రెస్. వాణి మేడం ఈజ్ అవర్ గాడెస్ అని చెప్పుకోవడానికి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో దాని వెనక చాలామంది చెప్తుంటారు, మేడం ఎలా చెప్తున్నారు ఇదంతా మీరు అని. ఎలా చెప్తున్నారు అనే ఆశ్చర్యము, ఆ వండర్ నా మనసులో ఉన్నా కూడా దానిని మించిన మీ డెడికేషన్, ఎంత కష్టపడితే అసలు ఎంత ఎఫర్ట్ పెడితే మనసు మొత్తం దాని మీద లగ్నం చేసేస్తే అంత టిపికల్ థింగ్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని, టిపికల్ టాపిక్ సెలెక్ట్ చేసుకుని ఒక పర్సన్ని A to Z పక్కనే ఉన్న నాకే తెలియలేదు మేడం. ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు, ఎందుకు? నేను ఆయన లైఫ్లో నేను చెయ్యంది లేదు. నేను డబ్బులు ఇచ్చాను, బంగారం ఇచ్చాను. ఒక అమ్మవారి గుడి బయట ఉన్న ఒక చాలా బాగా వయోవృద్ధుడైన అంత ముసలి పంతులు గారు చెప్పారు, అమ్మవారి దగ్గర అడుగుతున్నాను నేను, ఎందుకు నేను ఇంత బాధపడుతున్నాను ఈ పర్సన్ కోసమని. అప్పుడు ఆయన దగ్గరికి పిలిచి చెప్పారు, అమ్మ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్, పూర్వజన్మది మీది బంధం అని చెప్పి. కరెక్ట్గా నేను అప్పుడు విని నవ్వుకున్నాను, ఏంటి ఇలా చెప్తున్నాను, నేను ఆయన ఏమీ అడగలేదు కదా. కానీ నేను నోట్లోంచి వచ్చిన మాటని నేను నమ్ముతున్నాను వాణి మేడం. అలాంటివన్నీ మీరు ఎలా చెప్తున్నారు వాణి మేడం, నిజంగా గ్రేట్ వాణి మేడం. పక్కన మీరున్నారు, మా లైఫ్లో మీరున్నారు అంటే ఎలాంటి సిచ్యుయేషన్ అన్నా ఫేస్ చేయగలము, బేర్ చేయగలము అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని కలగజేస్తున్నారు వాణి మేడం. మాకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ని దిగజార్చిపోకుండా మమ్మల్ని మేము సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోగలిగేలాగా చాలా స్ట్రాంగ్ పర్సన్స్గా తీర్చిదిద్దుతున్నారు వాణి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్ వాణి మేడం. రీడింగ్ అంతా నా గురించే చెప్పారు మీరు. ఆ విషయం ఒక్కసారి నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్ ఫీడ్బ్యాక్ టు యూ వాణి మేడం. వెరీ హ్యాపీ టు సే. ఎంత వింటుంటే నాకు ఒళ్ళంతా కూడా గూస్ బంప్స్ వచ్చేసినాయి వాణి మేడం. ఎందుకంటే ఒక నమ్మకంగా ఉన్న పర్సన్ని చూడండి, మన ఇంట్లో కుక్క ఉంటుంది, మనం పెట్స్ పెంచుకుంటాం. ఆ పెట్ తన యజమాని అంటే ఎంత నమ్మకంగా ఉంటుంది మేడం, అది ఎంత విశ్వాసం చూపిస్తుంది. బట్ దాన్ని గుమ్మం బయటే కట్టేస్తాం, గుమ్మం లోపలికి రానివ్వం కదా. అది ఎంత ఎఫర్ట్ పెట్టినా, ఈవెన్ దో ఎవరైనా వచ్చి దాని యజమానికి హాని తలపెడుతున్నారు అనిపిస్తే అది తన ప్రాణాలను అడ్డేసేస్తుంది కూడా, కానీ దానికి తన ప్రాణం విలువ తెలీదు. అంత ఎఫర్ట్ పెట్టిన నన్ను కూడా గుమ్మం బయట కట్టి పడేసినట్టే అలాగే చేశారు, అలాగే యూజ్ చేసుకున్నారు. అదంతా ఈరోజు ఎంత బాధ కలుగుతున్నా కూడా నేను చాలా స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతున్నాను మేడం. కళ్ళ నుంచి నేను రావట్లేదు అంటే ఈ పాజిటివిటీ అంతా కేవలం మీతో మాట్లాడినందుకు, మీ మాటల్ని విన్నందుకు కాదు, మీతో మూన్ డివైన్ టాలెంట్ సబ్స్క్రైబర్గా ఉన్నందుకు ఆ పాజిటివిటీ కూడా మాకు అందరికీ వస్తున్నదేమో మీ ద్వారా. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ వాణి మేడం. లైఫ్లో ఏం సంపాదించగలము, ఎంత సక్సెస్ అవ్వగలమో తెలియదు, కానీ పక్కన మీరుంటే అన్ని లైఫ్లో అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది మేడం. వీ టు ఆల్సో సఫిషియెంట్ పర్సన్స్. థ్యాంక్ యూ వాణి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇలా వాళ్ళ ఫీడ్బ్యాక్స్ నెంబర్ ఆఫ్ పంపించున్నారు, చూద్దాం. సరే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ఎవర్ ఫీడ్బ్యాక్స్. ఈరోజు ఇక్కడ ఇప్పుడు నాకు మార్నింగ్ ఇంట్యూషన్లో, మెడిటేషన్లో నాకు ఛానల్ అయింది ఏంటంటే, మన లైఫ్స్లోకి మీ తలరాతం ఏదో మారబోతుంది, దట్టు అది పాజిటివ్గానా నెగిటివ్గానా ఇప్పుడు ఈ రీడింగ్లో చూద్దాం అది ఏ రకంగా అనేది.
మీ అదృష్టంలో పెద్ద పెద్ద మార్పులు ఏదో రాబోతున్నాయంట. ఆ టాపిక్ గురించి తీసుకుందామని అనుకున్నాను. మార్నింగ్ వరకు కూడా నేను వేరే టాపిక్ అనుకున్నాను. థర్డ్ పార్టీ రీడింగ్ చేద్దాం అనుకున్నాను. బట్ మార్నింగ్ మెడిటేషన్లో డివైన్తో కనెక్ట్ అయినప్పుడు నాకు ఇది ఛానల్ అయింది. అవి ఏంటి మన లైఫ్లో అవి ఏంటి చూద్దాము అని ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఈ టాపిక్ తీసుకున్నాను. చూద్దాం, ఓకేనా? ఫైనల్గా పెండులం రీడింగ్ కూడా చేస్తాను ఇవాళ. మీ 3 క్వశ్చన్స్ ఏంటి అనేది జాగ్రత్తగా రెడీ చేసి పెట్టుకోండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్తూ ఉండండి మా. నాకు పదే డివైన్ జస్టిస్ అనే వర్డ్ ఛానల్ అవుతూ ఉంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇదే వర్డ్ ఛానల్ అవుతుంది. చూద్దాం ఏం జస్టిస్ జరగబోతుందో. డివైన్ మనకి ఏమి మంచి మార్పులో, ఏ రకమైన మార్పులో పంపించబోతున్నారో అది కూడా చూద్దాం, ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీరు నాకు ఛానల్ చేసిన దాని ప్రకారం, ఆ మెసేజ్ ప్రకారం మీరు మా వ్యూవర్స్ లైఫ్లో, భవిష్యత్తులో, వాళ్ళ అదృష్టంలో, వాళ్ళ తలరాతలో ఏమేం పెద్ద పెద్ద మార్పులు పంపించబోతున్నారు మాకు తెలపండి. వావ్, మెజిషియన్, టవర్, 4 of cups, Two of wands, Justice, High Priestess, Moon, 6 of Cups. Right. క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఏ మూమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో పాస్ట్లో ఎవరైతే మిమ్మల్ని, అది మీ పర్సనే కావచ్చు, మీ కలీగ్సే కావచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళే కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని ఎవరైతే వాళ్ళ అవసరానికి యూజ్ చేసుకొని మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని చీట్ చేసి ఉన్నారో, వాళ్ళ మాయ మాటలతోటి పైకి ఒక మంచిగా నటిస్తూ వెనకల మీకు గోతులు తవ్వుతూ మిమ్మల్ని మీ ముందు తీయగా మాట్లాడుతూ మ్యానిపులేట్ చేస్తూ మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో గైడ్ చేస్తూ ఎవరైతే మేము చాలా తెలివితేటలతోటి వీళ్ళని బురిడి కొట్టించామని అనుకున్నారో వాళ్ళందరికీ పనిష్మెంట్ అందబోతూ ఉంది. మీకు మనకి డివైన్ జస్టిస్ అనేది జరగబోతోంది. నేను కార్డ్స్ తీయక ముందు కూడా చెప్పాను, నాకు పదే డివైన్ జస్టిస్ అని మైండ్లో ఒకటే అది ఆ వర్డ్ వినపడుతూ ఉంది అని చెప్పి. సో ఇక్కడ జస్టిస్, డివైన్ కూడా, యూనివర్స్ కూడా మనకి ఇక్కడ కార్డ్స్ ద్వారా కూడా మనకి ఎనర్జీస్ ద్వారా తెలియపరిచారు. ఎవరైతే మ్యానిపులేట్ చేస్తూ, ఎవరైతే మిమ్మల్ని వాళ్ళ తెలివితేటలతోటి అండ్
వాళ్ళకున్న పవర్స్ తోటి అది మీ బాసే కావచ్చు, మీ మేనేజరే కావచ్చు, ఎవరైనా మీ హయ్యర్ అథారిటీ ఎవరు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏదైతే వాళ్ళు మీ విషయంలో చెడు చేశారో లేదా మన విషయంలో చెడు చేశారో వాళ్ళకి తగిన పనిష్మెంటు, దానికి మనకి తగిన డివైన్ జస్టిస్ రాబోతూ ఉందంట. ఓకేనా? థ్యాంక్ యూ ఏంజల్స్. ఎవరైతే మిమ్మల్ని చాలా మ్యానిపులేటివ్గా అనవసరమైన అలిగేషన్స్, అనవసరమైన రూమర్స్ క్రియేట్ చేసి మీ మీద లేదా మన మీద డౌన్ చేయాలి, మీకు బ్యాడ్ నేమ్ తీసుకురావాలి, మిమ్మల్ని డౌన్ చేయాలి, నలుగురిలో మీ స్థాయిని దించాలి అని ఎవరైతే ప్రయత్నించున్నారో, ఎవరైతే ఫైనాన్షియల్గా కూడా అన్ని రకాలుగా, ఫైనాన్షియల్గా అనుకోండి, ఎమోషనల్గా అనుకోండి, ఫిజికల్ ప్రకారం అనుకోండి, వాళ్ళ తెలివితేటల ప్రకారం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని డౌన్ చేయాలని ఎన్నో ఎత్తుగడలు వేసి ఎవరైతే మిమ్మల్ని చాలా వాళ్ళ మాటలతో, వాళ్ళ చేష్టలతోటి, వాళ్ళ నెగిటివ్ బిహేవియర్ తోటి మిమ్మల్ని మనల్ని బాధ పెట్టున్నారో వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఓకేనా? ఈ రీడింగ్ తర్వాత నుంచే బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అక్కడ పనిష్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఎవరైతే మనం వాళ్ళ బాధల్ని, వాళ్ళ మాటల్ని బేర్ చేస్తూ యూనివర్స్ని, దేవుణ్ణి పాదాలు పట్టుకొని శరణు వేడి న్యాయం చేయమని అడుగున్నారో 4 గోడల మధ్య, మన తప్పు లేకపోయినా అనవసరమైన నిందలు, అనవసరమైన మాటలు మనం ఎన్నైతే పడున్నామో వాటన్నిటికీ జస్టిస్, న్యాయం జరగబోతూ ఉంది. రివార్డ్స్ రాబోతూ ఉన్నాయి. ఆశీర్వాదాలు మన లైఫ్లోకి రాబోతూ ఉన్నాయి. ఇది ఫస్ట్ డివైన్ జస్టిస్. నెక్స్ట్, ఎవరైతే క్లారిఫై చేద్దాము ఇంకొకసారి దీన్ని. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వై ఈజ్ దిస్ magician here? Why is this magician here? కింగ్ ఆఫ్ సోర్స్. ఎవరైతే మైండ్ గేమ్స్, లాజికల్గా థింక్ చేస్తూ మైండ్ గేమ్స్ ఆడారో మీతోటి, వాళ్ళ విషయంలో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఎనర్జీస్ కూడా క్లారిఫై అదే చేశారు. రైట్. మీతో ఎవరైతే ఇంజస్టిస్గా బిహేవ్ చేశారో వాళ్ళ విషయంలో యూనివర్స్ వెయిట్ వేయబోతున్నారు, మనకి డివైన్ జస్టిస్ ఇవ్వబోతున్నారు. ఓకేనా? రైట్. వై ఈజ్ దిస్ టవర్ హియర్ ఏంజల్స్? 6 ఆఫ్ సోర్డ్స్. ఎవరైతే మన లైఫ్లో శత్రువులు ఎవరైతే ఉన్నారో, మనం వాళ్ళని శత్రువులు అనుకోవట్లా, బట్ వాళ్ళకి మనం శత్రువులుగా కనపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళకంటే మనం ఎదుగుతున్నామో, లేకపోతే అందరి ఆదరణ పొందుతున్నామో, వాళ్ళ ప్రాబ్లం అది. వాళ్ళ జలసు, వాళ్ళ లోపాల వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో కొలాప్స్ అవ్వబోతూ ఉన్నారు, నాశనం అవ్వబోతూ ఉన్నారు. పెట్టే బిషాణం ఎత్తుకొని వాళ్ళ దారిలో వాళ్ళు పిచ్చే మూడ్ అన్నట్టు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఓకేనా? వై ఈజ్ దిస్ 4 ఆఫ్ కప్స్ హియర్, 7 ఆఫ్ వ్యాండ్స్. వాళ్ళు ఒకవేళ వాళ్ళనే కాదు, ఎవరైనా సరే మీకు ప్రీవియస్లో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టున్నారో వాళ్ళు, అది మీ పర్సనే కావచ్చు, మీ రిలేటివ్సే కావచ్చు, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టున్నారో, తప్పుడు మాటలు, తప్పుడు బిహేవియర్ మీతో చేస్తున్నారో, తప్పుడు అలిగేషన్స్ వేసి నిందించి మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టున్నారో, వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వచ్చి ఎమోషనల్ ఆఫర్ చేసే అవకాశం కనపడుతుంది. బట్ మీరు లేదా మనము యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఉండవు అనమాట, రిజెక్ట్ చేస్తారు అనేది కనపడుతుంది. ఎందుకు అనంటే మన బౌండరీస్ మనం క్రియేట్ చేసి పెట్టుకొని, వద్దు ఒకసారి వీళ్ళు ఇది అని తెలిసిన తర్వాత వాళ్ళతో మనకి శత్రుత్వం లేదు, మిత్రుత్వం లేదు, రెండూ లేదు. గో విత్ ద ఫ్లో. మన దారిలో మనం మొదటి నుంచి మన దారిలో మనం పోతూనే ఉన్నాము, డివైన్ని పాదాలు పట్టుకొని అలానే వెళ్ళిపోతూ ఉంటాం. ఆయనే మార్గం చూపిస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఎవరితో పని లేదు, ఎవరి ఎమోషన్స్ మనకొద్దు, ఎవరి నెగిటివిటీ కూడా మనకొద్దు. ఓకేనా? సో బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఉంటాం అనమాట మనం.
ఇక్కడ మనము అంటే మళ్ళీ అంటే ఇక్కడ రీడింగ్ నాకు కూడా చూసుకుంటున్నాను కాబట్టి మీతో పాటు ఎందుకంటే మార్నింగ్ వచ్చిన ఛానల్ దీనికోసం మీతో పాటు నాకు సంబంధం ఈ రీడింగ్లో ఉంది కాబట్టి నేను ఇలా మన అని చెప్తున్నాను. లేదా మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే అలా చెప్పడం మీకు అని చెప్తాను. ఓకేనా? సరే, రైట్. వై ఈజ్ దిస్ 2 ఆఫ్ వ్యాండ్స్ హియర్, 9 ఆఫ్ కప్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఎవరైతే ఎమోషనల్గా చాలా మానసికంగా బాధపడి సమ్ ప్లానింగ్స్ తోటి లాంగ్ డిస్టెన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కానీ అండ్ 2 చాయిసెస్, ఒక దారి అంటే ఇప్పుడు దాకా ఎమోషనల్గా సఫర్ అయిన దారిని వదిలిపెట్టేసి, ఆ మార్గాన్ని వదిలిపెట్టేసి మీరు ఒక డివైన్ ఎనర్జీతో కూడిన ఆ దారిని చూస్ చేసుకుంటారు. అది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ వైపు మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఓకేనా? అంటే మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని నెరవేర్చుకోవడానికి ఇప్పుడు మీకు ఒక మార్గం ఏర్పరచబడుతుంది. అది డివైన్ ఏర్పరిచిన మార్గం. ఆ మార్గంలో మీరు పాజిటివ్గా గైడెన్స్ తోటి ముందుకు నడుస్తూ ఉంటే డివైనే మార్గం చూపెడుతూ ఉంటారంట. ఆ మార్గంలో మీరు వెళ్ళినప్పుడు మీ విషెస్ ఏంటి, అవి మీ కోరికలు ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. హ్యాపీనెస్ అనేది, ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్ అనేది రాబోతూ ఉందంట. ఓకేనా? ఇప్పుడు దాకా ఏదైతే మార్గంలో మీరు నడుస్తూ ఉన్నారో అది ఎమోషనల్, చాలా ఆ ప్యాటర్న్ని లీవ్ చేసేసేయండి. ఏంజల్స్, యూనివర్స్ ఇక్కడ అదే చెప్తున్నారు. మీ లైఫ్లోకి ఇదే పెద్ద మార్పు. ఏంటంటే మీరు ఒక వేని వదిలేసి ఇంకొక పాత్లోకి వెళ్తున్నారు. అది డివైన్ ఏర్పరిచిన పాత్ మార్గంలోకి వెళ్తున్నారు. సో ఆ మార్గంలోకి వెళ్ళడం వల్ల, డివైన్ నడిపించే ఆ మార్గం ద్వారా ముందుకు వెళ్ళడం వల్ల మీ కోరికలే నెరవేరడమే కాకుండా హ్యాపీనెస్, ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్, ఇది కదా జీవితం. భగవంతుడు ఇచ్చింది అందమైన ఈ జీవితాన్ని ఎంత హ్యాపీగా అనుభవిస్తున్నామో అనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుందంట. ఓకేనా? మీ పాత్ ఏదో, మీ డైరెక్షన్ చేంజ్ అవ్వబోతూ ఉంది. మీ ఎనర్జీస్లో బ్యాలెన్స్ అనేది రాబోతూ ఉందంట. ఓకేనా? వెరీ గుడ్. ప్లీజ్ ఏంజల్స్, వై ఈజ్ దిస్ జస్టిస్ హియర్? ఏస్ ఆఫ్ సోర్స్. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. యాక్షన్, మీ లైఫ్లో ఒక క్లారిటీ వచ్చి యాక్షన్ మోడ్లోకి వెళ్ళి ఒక బ్రేక్ త్రూ రాబోతూ ఉంది. చూడండి, బ్రేక్ త్రూ. 7 ఆఫ్ సోర్స్ ఏంటంటే బాటమ్ ఎనర్జీ. మీరు ఏదైతే పాస్ట్లో, ఇక్కడ కూడా చెప్పారు కదా, ఏదైతే పాస్ట్లో చీటింగ్కి గురి కాబడి, రకరకాల మోసాలకి మీరు గురి కాబడి, వాళ్ళ అబద్ధాలకి, వాళ్ళ మ్యానిపులేషన్ మాటలకి ఎవరైతే లొంగి మోసపోయి ఉన్నారో వాళ్ళ విషయంలో ఒక క్లారిటీ వచ్చి, ఓకేనా, వాళ్ళకి పనిష్మెంట్స్ స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. అండ్ మీకు డివైన్ జస్టిస్, ఒక బ్రేక్ త్రూ అంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక మేజర్ షిఫ్ట్. అది పాజిటివ్ కాడే కాబట్టి పాజిటివ్గా మేజర్ షిఫ్ట్ రాబోతోంది. నెగిటివిటీ నుంచి ఒక పాజిటివిటీకి మేజర్ షిఫ్ట్ జరగబోతోంది లైఫ్లో. ఓకేనా? వై ఈజ్ దిస్ హై ప్రిస్టెస్ హియర్ ఏంజల్స్? వావ్, సూపర్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇక్కడ ఎవరైనా సైకిక్ ఎబిలిటీస్లో వాళ్ళ ఇంట్యూషన్ పరంగా అండ్ డివైన్ తోటి కనెక్ట్ అయ్యి చాలా ఎమోషనల్గా, ఇప్పుడు నాలాగా ఒక టారో రీడర్ గానో, ఒక ఆస్ట్రాలజిస్ట్ గానో, న్యూమరాలజిస్ట్ గానో, సైకిక్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళకి డివైన్ చాలా పాజిటివ్గా, చాలా హై వైబ్రేషన్స్ తోటి ఇంట్యూషన్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. రైట్? చాలా నాలెడ్జ్ గెయిన్ చేయబోతూ ఉన్నారు. గుడ్ లక్ అనేది వీళ్ళ లైఫ్లోకి రాబోతూ ఉంది. స్పిరిచువల్గా ఎవరైతే ఎక్కువగా ఉంటున్నారో వాళ్ళ లైఫ్లోకి గుడ్ లక్ త్వరలో, అతి త్వరలో, ఎక్కువ టైం కూడా లేదు, అతి త్వరలో
గుడ్ లక్ అనేది వీళ్ళ లైఫ్లోకి రాబోతూ ఉంది. అండ్ మేజర్ చేంజెస్ పాజిటివ్గా మేజర్ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. ఎమోషనల్గా వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఇంతకుముందు మూడీగా ఒక్కొక్కలాగా ఉన్నప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా ఉంటున్న వాళ్ళు కూడా చాలా బ్యాలెన్స్డ్ ఎనర్జీలో ఉండబోతున్నారు. హెల్త్ పరంగా కూడా మంచిగా ఉండబోతున్నారు. ఇప్పటిదాకా హెల్త్ పరంగా కూడా ఏమన్నా సైకిక్ అటాక్స్ వల్ల అంటే నెగిటివిటీ వల్ల ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా ఉండబోతున్నారు. వాళ్ళ హెల్త్లో కూడా మంచి మార్పులు రాబోతూ ఉన్నాయి పాజిటివ్గా. ఓకేనా? అండ్ చాలా నాలెడ్జ్ గెయిన్ చేయబోతున్నారు. ఇక్కడ మెడికల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, నర్సెస్ ఎవరైనా ఉన్నట్లయితే, డాక్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే, అండ్ మెడికల్ ఫీల్డ్కి సంబంధించి ఫార్మాసిస్ట్ కానీ అట్లా ఎవరైనా ఉన్నట్లయితే, అండ్ అండ్ ఫిజియోథెరపిస్ట్ కానీ లేదా నన్స్ అంటే అది ఏ రిలీజియన్కి సంబంధించింది అయినా సరే స్పిరిచువాలిటీలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓం శాంతి లాంటి డివోషనల్ దీంట్లో సేవ చేస్తూ ఉంటారు. యోగిక్స్ ఎక్కువగా యోగా మెడిటేషన్స్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో కూడా చాలా 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 ఇంట్యూషన్ పవర్స్ పెరగబోతూ ఉన్నాయి. మేజర్ షిఫ్ట్స్ లక్ అనేది గుడ్ లక్ అనేది వీళ్ళ లైఫ్లోకి రాబోతూ ఉంది. 3 ఫ్లక్చుయేషన్స్ ఉండవు. వీళ్ళు చాలా ఫ్రూట్ఫుల్ లైఫ్ లీడ్ చేయబోతూ ఉన్నారు. వీళ్ళకి మంచి నేమ్, ఫేమ్, మర్యాద ఇవన్నీ రాబోతూ ఉన్నాయి. ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీ పీరియడ్ ఎండ్ అయిపోయి పాజిటివిటీ అంటే గుడ్ లక్ పీరియడ్లోకి వీళ్ళు ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు. ఓకేనా? చాలా హ్యాపీనెస్, చాలా ఒక మానసికమైన తృప్తి, ఒక స్పిరిచువాలిటీలో అది తెలియని ఒక భావోద్వేగాలు అంటారు కదా, అలాంటి ఒక సోల్ సాటిస్ఫాక్షను వీళ్ళు ఫీల్ అవ్వబోతూ ఉన్నారు. అండ్ ఇక్కడ గుడ్ లక్ అనేది ఎవరి లైఫ్లో అయితే ఇప్పటిదాకా కొంచెం నెగిటివ్ టైం ఉండి హర్ట్ అయ్యి బాధపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాజిటివ్ సైడ్ వీళ్ళు ఎప్పుడూ అది తిరుగుతూనే ఉంటుంది. ఎటువైపు ఒకరి వైపే పర్మనెంట్గా గుడ్ ఉండదు, ఒకరి వైపే పర్మనెంట్గా బ్యాడ్ ఉండదు. టైం చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు పాజిటివ్ టైం అనేది మనకి రాబోతూ ఉంది. గుడ్ లక్ అనేది రాబోతూ ఉంది. వై ఈస్ దిస్ ద మూన్ హియర్ ఏంజల్స్? వావ్, మూన్ని క్లారిఫై చేస్తే సన్ వచ్చింది చూడండి. అంటే చెప్పాను కదా, ఏదైతే నెగిటివిటీ మేబీ ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉన్నట్లయితే వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ రిమూవ్ అవ్వబోతూ ఉంది. పాజిటివిటీ అనేది మీ లైఫ్లో రాబోతూ ఉంది. హ్యాపీ ఫ్యామిలీ మీది కాబోతూ ఉంది. అండ్ ఎవరైతే చీటింగ్ చేస్తున్నారో వాళ్ళ వల్ల మీరు డిప్రెషన్లోకి, డిసప్పాయింట్మెంట్లోకి ఎవరైతే వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళు వెలుగులోకి రాబోతూ ఉన్నారు. ఒక హ్యాపీనెస్లోకి రాబోతూ ఉన్నారు. ఒక జాయ్ఫుల్ ఎనర్జీస్లోకి రాబోతూ ఉన్నారు. ఒక బయట ప్రపంచానికి ఇప్పుడైతే 4 గోడల మధ్య వాళ్ళు బంధించుకొని, ఒక మైండ్ పరంగా అనుకోండి, ఫిజికల్గా అనుకోండి, వాళ్ళు బంధించుకొని ఒక తెలియని నెగిటివిటీలో వాళ్ళు బాధపడుతూ డిప్రెషన్లో, డిసప్పాయింట్మెంట్లో ఉంటూ ఉన్నారో వాళ్ళ లైఫ్లోకి పాజిటివిటీ, జాయ్, హ్యాపీనెస్ రాబోతూ ఉంది. అండ్ ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టున్నారో, నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారో, మిమ్మల్ని నలుగురిలో తలదించుకునేలాగా చేస్తున్నారో వాళ్ళు తలదించుకునే సిచ్యువేషన్స్ రాబోతూ ఉన్నాయి. మీ లైఫ్లో పాజిటివిటీ రాబోతూ ఉంది. మీరు చెయ్యని తప్పుకి ఎవరైనా మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నా మీరేంటో నలుగురికి పాజిటివ్గా చాలా తెలుస్తుంది. సో మీ నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని ఎవరో చెప్పిన మాటలు విని ఆ రూమర్స్ నమ్మి ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారో వాళ్ళు పశ్చాత్తాపడే సిచ్యువేషన్స్ రాబోతూ ఉన్నాయి.
అరే మేము తప్పుగా అనుకున్నామే, పలానోళ్ళ గురించి తప్పుగా అనుకున్నామే, వీళ్ళు ఇట్ట మమ్మల్ని మ్యానిపులేట్ చేశారు, వాస్తవానికి వాళ్ళు అలా కాదు, చాలా పాజిటివ్ అనేది మీ మీద ఒక మంచి ఒపీనియన్ అయితే రాబోతోంది. ఎందుకంటే నిజం ఎప్పుడు నిజమే, అబద్ధము ఇప్పుడు మాట్లాడింది ఒక 2 సెకండ్స్ కూడా అదే మాట మాట్లాడతారని లేదు. అదే నిజం అనుకోండి, నిద్రలో లేపడిగినా ఒకే ఆన్సర్ వస్తుంది. అబద్ధం అనుకోండి 100 వస్తాయి. అది ఎవరైతే ఎవరి మ్యానిపులేషన్స్లోకి వెళ్ళిపోయి, ఎవరి మాటల్లోకి, ఎవరి బెదిరింపుల్లోకి వెళ్ళిపోయి, ఎవరు భయపెట్టిన దాంట్లో వెళ్ళిపోయి, వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొని తప్పుగా మనసులో వాళ్ళు అనుకొని, వాళ్ళు భయపడిపోయి మిమ్మల్ని నెగిటివ్గా చిత్రీకరించుకున్నారో, వాళ్ళు పశ్చాత్తాపడుతూ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కనపడుతుంది. మీతో హ్యాపీగా మళ్ళీ కమ్యూనికేట్ అయ్యే అవకాశం కనపడుతూ ఉంది. ఓకేనా? అండ్ మిమ్మల్ని ఎవరైతే చీట్ చేశారో వాళ్ళకి పనిష్మెంట్స్ రాబోతూ ఉన్నాయి అతి త్వరలో. ఓకేనా? కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇప్పటి నుంచే. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎవరైతే మీ ముందు మంచిగా ఉంటూ మీకు విశ్వాసంగా ఉంటూ మీకు మీ ఫ్రెండ్స్కి మధ్యనో, మీకు మీ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యనో, లేకపోతే మీ కొలీగ్స్కి మధ్యనో, లేకపోతే మీ రిలేటివ్స్కి మధ్యనో వాగ్వివాదాలు సృష్టిస్తూ నెగిటివిటీ, మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తూ ఎవరైతే ఉన్నారో పాస్ట్లో, వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని కొంతమంది సైలెంట్ అయిపోయే అవకాశం కనపడతా ఉంది. కొంతమంది మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వాళ్ళు చేసిన దానికి సిగ్గుపడి మీతో మళ్ళీ రీకనెక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. మీతో హ్యాపీనెస్ షేర్ చేసుకునే అవకాశం కనపడుతుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ విషయాల్లో కూడా ఎక్కువ కనపడుతుంది ఇక్కడ. అండ్ ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని నోటికొచ్చినట్టు మాట్లాడున్నారో, ఫైరీ ఎనర్జీలో నోటికొచ్చినట్టు మాట్లాడున్నారో, వాళ్ళ తప్పు తెలుసుకొని మీ దగ్గరికి వచ్చే అవకాశం కనపడుతుంది. అండ్ లేదా సైలెంట్ అయిపోయే అవకాశం కనపడుతుంది. అండ్ మీ మదర్కి మీకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో పాస్ట్ నుంచి, మిమ్మల్ని అర్థం చేసుకోకుండానో లేకపోతే మీకు సపోర్ట్ చేయకుండానో ఎవరైతే మదర్ ఇష్యూస్తో ఉన్నారో వాళ్ళు పశ్చాత్తాపడుతూ మళ్ళీ మీతో రీకనెక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. మంచిగా మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం కనపడుతుంది. హ్యాపీగా మళ్ళీ కలిసిపోతారు. అండ్ మీకు మీ పిల్లలకి ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి, మీకు అంటే తల్లి కూతుర్లకి, అది మీ మదర్తో కావచ్చు, మీకు మీ ఆడపిల్లలతో కావచ్చు, ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో, ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, ఏదైతే మాట అనుకొని ఒక నెగిటివిటీలో ఉన్నారో, వాళ్ళు మళ్ళీ అర్థం చేసుకొని ఆ నెగిటివిటీని క్లియర్ చేసుకొని మళ్ళీ ప్యాచప్ అయ్యి హ్యాపీగా మీతో కలిసిపోయే అవకాశం కనపడతా ఉంది. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ఇక్కడ ఈగో ఇష్యూస్ తోటి ఎవరైతే ఈగో ఇష్యూస్తో చాలా ఘోరంగా మాట్లాడున్నారో, పాస్ట్లో చాలా డామినేటెడ్గా మాట్లాడున్నారో, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వాళ్ళే పశ్చాత్తాపడే అవకాశం కనపడతా ఉంది. అండ్ అది మీ బాస్ అయినా కావచ్చు, మీ మేనేజర్ అయినా కావచ్చు, మీ హయ్యర్ అథారిటేటివ్ పోస్ట్లో ఉన్న వాళ్ళైనా కావచ్చు, మీరు మీ స్టాండర్డ్స్లో, మీ ఇండివిజువాలిటీలో, మీ సెల్ఫ్ రెస్పెక్ట్తో మీరు ఎప్పుడైతే ఉంటున్నారో అది వాళ్ళు పశ్చాత్తాపడే అవకాశం కనపడుతుంది మీ విషయంలో వాళ్ళు తప్పుగా మాట్లాడినందుకు. ఓకేనా? అండ్ ఎవరైతే ఉద్యోగ నిమిత్తం, ఇంటర్వ్యూస్ నిమిత్తం ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మనీ మీ దగ్గర తీసుకొని అవి ఉద్యోగం ఇప్పించక మిమ్మల్ని చీట్ చేస్తున్నారో, సైలెంట్లో ఉన్నారో, వాళ్ళ ద్వారానే మళ్ళీ అంటే వాళ్ళకి ఆ రెప్యుటెన్స్ కలిగి వాళ్ళు మళ్ళీ మీకు ఒక మంచి ఉద్యోగం అవకాశాన్ని చూపించే అవకాశం ఇక్కడ కనపడతా ఉంది. సో హ్యాపీగా ఫీల్ అవుతారు, సక్సెస్ సాధిస్తారు అనేది కనపడుతుంది. ఎవరైతే మీకు బిజినెస్ పరంగా కూడా ఎవరైనా మీకు చాటుమాటుగా మీ బిజినెస్ని దెబ్బతీస్తూ దాన్ని ఏమంటారు, సీక్రెట్గా శత్రువులు
మీ ముందు కాకుండా మీ వెనక ఉండే శత్రువులు ఎవరైతే మిమ్మల్ని దెబ్బతీయాలని ఎత్తుగడలు వేస్తున్నారో వాళ్ళే చిత్తయిపోతారు. ఓకేనా? మీ లైఫ్లోకి అనేది ఒక సక్సెస్, పాజిటివిటీ, హ్యాపీనెస్, జాయ్, నేమ్ అండ్ ఫేమ్ రాబోతూ ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. వై ఈస్ దిస్ 6 of Cups హియర్ ఏంజల్స్? వావ్, ద హెరోఫెంట్, 8 of Cups. ఎవరైతే ఎమోషనల్గా మిమ్మల్ని వదిలిపెట్టి మీకు డిటాచ్ అయ్యి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారో ఆ పర్సన్స్ మీ లైఫ్లోకి రీయూనియన్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. అది ఫ్రెండ్సే కావచ్చు, లేకపోతే మీ లవ్డ్ వన్సే కావచ్చు, మీ స్పౌజ్ అంటే మీ వైఫ్ ఆర్ హస్బెండే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, లేదా మీ కుటుంబ పోషణకు అనుకోండి, లైఫ్లో డెవలప్ అవ్వడానికి కానివ్వండి, హార్డ్ వర్క్ చేయడానికి ఎవరైతే ఇల్లు వదిలి దూరంగా చాలా కాలం నుంచి మీకు ఎమోషనల్ డిటాచ్మెంట్లో ఉంటూ వాళ్ళ వర్క్ నిమిత్తం హార్డ్ వర్క్ చేస్తూ డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి రాబోతూ ఉన్నారు. ఎవరైతే మీకు ఎమోషనల్గా దూరం అయ్యి పాస్ట్లో కమిట్మెంట్ ఇష్యూస్ తోటి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా, అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్ కాదు, వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యాకనే మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని చెప్పి ఎవరైతే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో, అది మీ మ్యారీడ్ పర్సన్ అయినా కావచ్చు, లేదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న పర్సన్ అయినా కావచ్చు, మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న పర్సన్ అయినా కావచ్చు, కమిట్మెంట్ ఇష్యూస్ తోటి దూరమైన వాళ్ళు, ఆ పర్సన్ హార్డ్ వర్క్ చేసి తను ఒక స్టెబిలిటీ సంపాదించి ఫైనాన్షియల్గా మీ లైఫ్లోకి ఒకరి గైడెన్స్ తోటి, అది జ్యోతిష్యులే కావచ్చు, సిద్ధాంతులే కావచ్చు, నాలాంటి టారో రీడర్స్ కావచ్చు, వీళ్ళ గైడెన్స్ ద్వారా వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వచ్చి యూనియన్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఆల్ ఆఫ్ సడను మీరు ఎమోషనల్ డిటాచ్మెంట్లో ఉన్నప్పుడు, నియర్ ఫ్యూచర్లో ఎమోషనల్ డిటాచ్మెంట్లో ఉన్నప్పుడు మీకు ఒక గైడెన్స్, ఒక గురువులు దొరికే అవకాశం కనపడుతుంది. ఆ గురువుల ద్వారా మీరు అవేకన్ అవుతారు. సో మీ పాస్ట్ లైఫ్ ఏంటో తెలుసుకోగలుగుతారు. అండ్ దాన్ని బట్టి మీకు వాళ్ళ గైడెన్స్ తోటి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోగలుగుతారు. ఓకేనా? ఈ రిలేషన్ ఎటు పోయేది కాదు, ఇది పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, నీ వర్క్ నువ్వు చేసుకో, వాళ్ళు ఆటోమేటిక్గా నీ లైఫ్లోకి వస్తారు అని ఎవరో గైడెన్స్ అయితే మీకు చెప్తారు. సో పాస్ట్ ఇంకోటి ఏంటంటే, మీ పర్సన్కి మీకు రీయూనియన్ జరిగే అవకాశం కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే పాస్ట్లో ఇల్లు కడుతూ ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్ సపోర్ట్ లేక కానీ ఇల్లు కడుతూ ఆపేసి ఉంటారో, ఇల్లు కానీ లేకపోతే సమ్ కన్స్ట్రక్షన్స్, అది షాప్సే కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, అవి కన్స్ట్రక్షన్స్ సగంలో ఆగిపోయి ఉన్నాయో అవి మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. సమ్ గైడెన్స్ ద్వారా మీరు మళ్ళీ వాటిని రీస్టార్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కంప్లీట్ చేస్తారు. ఇంటినో లేకపోతే మీరు కట్టుబడి కట్టే ఏదైనా సరే అది రీస్టార్ట్ చేసి సక్సెస్గా కంప్లీట్ చేస్తారు అనేది కనపడుతుంది. అండ్ ఎక్కువగా ఈ పీరియడ్లో మీరు మీ పెద్ద తరం వాళ్ళతోటి, అంటే తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు, లేకపోతే పెద్ద తరం వాళ్ళతోటి, మీ రిలేటివ్స్ అనే కాదు, ఎవరైనా సరే ఆ ఏజ్ ఒక తరం మీకంటే ఒక 2-3 తరాల ముందు వాళ్ళు కూడా, వాళ్ళతోటి మీరు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనమాట. వాళ్ళకి సేవ చేసుకోవడమా, లేకపోతే వాళ్ళతో కాసేపు చిట్ చాట్ మాట్లాడడమా, లేకపోతే వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడమా, వాళ్ళ మాటలు వినడమా, అలా ఏదో జరిగే అవకాశం కనపడుతుంది. అండ్ మీ పాస్ట్, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ, క్లాస్మేట్స్ కానీ, కాలేజ్ క్లాస్మేట్స్ కానీ, లేదా మీ చిన్నప్పుడు ఒకసారి పరిచయం ఉన్న వాళ్ళే మళ్ళీ మీకు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం కనపడుతుంది, లేదా తారసపడే అవకాశం కనపడుతుంది. అది ఒక 5 నిమిషాల టైం అయినా సరే, లేదా
నెక్స్ట్ ఈ బర్త్ అంతా కంటిన్యూ చేసే వాళ్ళైనా సరే పాస్ట్ వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. అది ఫ్రెండ్సే కావచ్చు, మీ లవ్డ్ వన్సే కావచ్చు, మీ గురువులే కావచ్చు, మీ క్లాస్మేట్సే కావచ్చు, ఎవరైనా సరే. ఓకేనా? ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. అండ్ ఎవరో ఇక్కడ పాస్ట్ నుంచి నర్సరీ కానీ లేకపోతే ఒక గార్డెన్ పెంచుతున్నట్లయితే ఈసారి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్, నెంబర్ ఆఫ్ మొక్కలన్నీ చక్కగా మంచిగా పెరిగి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇవ్వబోతూ ఉన్నాయి. లంసమ్గా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఫ్రూట్ఫుల్ ఎనర్జీస్. అంటే ఏదైనా పంట వేస్తున్నారు, ఆ పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫలితం, ప్రతిఫలం పొందబోతూ ఉన్నారు. అంటే పంట బాగా దిగుబడి బాగా అవుతుంది. పాస్ట్లో వేసిన పంట, పాస్ట్లో మీరు ఇబ్బందులు పడున్నారు, బట్ ఈసారి ఆ పంట మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ని ఇవ్వబోతూ ఉంది. ఓకేనా? అండ్ పాస్ట్లో మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టుంటారో ఆ ఎఫర్ట్స్కి సంబంధించి మీకు ఏదైనా అచీవ్మెంట్స్ రాలేదు, ఫెయిల్యూర్సే వస్తున్నాయంటే వాటిల్లో ఇప్పుడు మీరు పాస్ట్లో పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం ప్రతిఫలము ఇప్పుడు పాజిటివ్గా మీరు అందుకోబోతూ ఉన్నారు. ఓకేనా? అది నేమ్, ఫేమ్, రివార్డ్ కావచ్చు, లేకపోతే ఒక సర్టిఫికేషనే కావచ్చు, లేదా ఒక దాన్ని ఏమంటారు, ఒక క్లాస్ నుంచి అంటే ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి అప్గ్రేడ్ అవ్వడము, ఇలాంటివి జరగబోతూ ఉన్నాయి. ఓకేనా? ఎవరైతే పాస్ట్లో మీకు ఎనిమీస్ అనుకోండి, మీ నుంచి ఎమోషనల్గా డిటాచ్ అయిన వాళ్ళైనా అవ్వనివ్వండి, వాళ్ళు మీతో రీకనెక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. మీ శత్రువులు మిమ్మల్ని మీరు శత్రుతో అనుకోలే వాళ్ళతోటి, బట్ వాళ్ళు మిమ్మల్ని శత్రుతో అనుకున్నారు కాబట్టి వాళ్ళ తప్పు తెలుసుకొని మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మంచితనాన్ని అర్థం చేసుకొని వాళ్ళే సైలెంట్ అయిపోయే అవకాశం కనపడుతుంది. లేదా మీతో ఫ్రెండ్షిప్ని కోరుకునే అవకాశము కనపడుతుంది. ఓకేనా? యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అది తర్వాత మీ ఇష్టం అది. బట్ వాళ్ళలో మంచి మార్పులు అయితే రాబోతున్నాయి. అలా రాని వాళ్ళు ఏదైతే ఎత్తుగడలు వేస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళ పనిష్మెంట్ని అనుభవిస్తూ వాళ్ళ కర్మాని అనుభవిస్తూ ఉంటారంట. అండ్ వాళ్ళు ఏమి నెగిటివిటీని మీ మీద స్ప్రెడ్ చేసినా లేదా పంపినా అవేవి మీకు ఎఫెక్ట్ చూపవు అని డివైన్ చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? అవి తిరిగి వాళ్ళకే వెళ్తాయి కానీ మీ మీద ఎఫెక్ట్ చూపవు అని ఏంజల్స్ చెప్తున్నారు. రైట్? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.